జిమ్ఖానా అనే మూవీ చూశాను భయ్య. మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. జాతరతల వైపు కనిపించిన సినిమాలో చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కంటెంట్ అనమాట. అంటే బాక్సింగ్ మీద ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ అయితే రాలేదు. నిజంగా బాయ్స్ మామూలు రచ్చ చేయలేదు భయ్య. సినిమాలో బాయ్స్ మామూలు రచ్చ కాదు, వేరే లెవెల్ రచ్చ. అసలు కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాక్సింగ్ కానీ, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా. అలాగే బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా రచ్చ రచ్చ చేసారు. సినిమా మాత్రం మంచి యూత్ఫుల్ మూవీ భయ్య. మంచి కనెక్ట్ అయిపోతుంది, అందరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఆ డిఫరెంట్ స్టోరీతో పాటు ఆ బాక్సింగ్ వే అనేది కాదు చాలా డిఫరెంట్గా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారు బ్రదర్. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఇట్స్ గుడ్ మూవీ బ్రో. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసానన్నా, అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ ఎంటర్టైన్ అన్న. అసలు నేను 2025లో నేను చూసిన ది బెస్ట్ ఫన్ ఎంటర్టైన్ అని నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఎంత బాగుంది నా మూవీ మాత్రం. అసలు బాక్సింగ్ మీద ఎలాంటి కాన్సెప్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది, ఇంత మంచి స్టోరీ ఉంటుందని. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ అబ్బాయిలందరూ ఒక గ్రూప్ లాగా కలిసి మొత్తం రచ్చ రచ్చ చేశారన్న. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అమ్మాయిలు కూడా ఎక్కడ తగ్గలేదనుకోవచ్చు. అండ్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ దాన్ని కూడా చాలా బాగా చూపించారు మనకు. అండ్ ఓవరాల్గా ఒక మంచిగా ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఎవరితోనైనా వెళ్ళి చూసే సినిమా అన్న. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదన్న. అసలు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ లాగా అనిపించింది. అండ్ డైరెక్షన్ అన్న నెక్స్ట్ లెవెల్. అంటే ఒక ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న జిమ్ఖానా. ఈ వీక్లో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నేను చూసింది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి అన్న. జిమ్ఖానా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అండి. మీకు జాతిరత్నాలు సినిమా ఎంత నవ్వు వస్తుందో ఇది అంతగానే ఎక్కువ నవ్వు వస్తుంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారు కనిపించే తమ్ముడు సినిమాలు బాక్సింగ్ ఉంటుంది చూసారా, నిజంగా ఆ టైప్ యూత్. అది ఇప్పుడు అందరూ చూసారా, ఒళ్ళు పెరిగిపోయి అందరూ 6 ప్యాక్లు గట్ట కాదు, అందరూ 10 ప్యాక్లు అవుతున్నారు. కానీ ఇందులో అందరూ కుర్రోళ్ళు అందరూ కూడా మంచి జిమ్ బాడీతోటి బాక్సింగ్ మీద ఎలా పట్టు సాధించాలని ఒక సినిమా అండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, లవ్ యాంగిల్, యూత్ మొత్తం గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, మొత్తం కాలేజీ వాళ్ళు అందరూ కూడా వచ్చి చూడాల్సిన సినిమా అండి జిమ్ఖానా. సూపర్ గుడ్ ఫిల్మ్ అండి. అన్న ఇప్పుడే చూశాను జిమ్ఖానా మూవీ. సినిమా అయితే చాలా చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట. యూత్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, అలా సినిమా అనమాట. ఒక మన క్లాస్లో కానీ క్లాస్మేట్స్ కానీ 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఎంత ఫన్ జనరేట్ అయిద్దో అంత మించి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా కామెడీతో పాటు ఒక మంచి లవ్ స్టోరీని చూపించాడనమాట డైరెక్టర్ రెహమాన్ గారు. ఒక మంచి స్టోరీతో బాక్సింగ్ మీద ఈ కాన్సెప్ట్తో రావటం, ఆ లాస్ట్లో క్లైమాక్స్ అప్పుడైతే వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు హీరో గారు. చాలా అంటే ప్రేమలో చూసాం కదా, ఈ సినిమాతో ఇంకా బ్లాక్ బాస్టర్ అనమాట. అంతా కామెడీ జనరేట్ చేస్తూ ఒక స్టోరీని చెప్పడం అనేది చాలా గ్రేట్ అనమాట. మనం జాతిరత్నాలు చూసాము, ఈ ప్రేమలో చూసాము, దానికి మించి ఉంటుంది అనమాట. అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు కూడా ఎక్కడ తగ్గరనమాట. అసలు పంచులు చాలా బాగా పేలుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఒక మంచి సినిమా, యూత్తో పాటు ఫ్యామిలీ కూడా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా. మ్యూజిక్ చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. సో యూత్ చాలా బాగా వెళ్ళి చూస్తారనమాట సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి జిమ్ఖానా మూవీ. చాలా చాలా బాగుంది. జిమ్ఖానా సినిమా అండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ రోజుల్లో మంచి ట్రస్ట్ ఉంటారు, చాలా ఇబ్బందికరంగా ఉంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఫ్రీ అవుతారు, మైండ్ ఫ్రీ అవుతుంది. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి డైరెక్షన్ కానీ, ఆ యూత్ హీరోస్ కానీ చాలా యూత్ వండర్ఫుల్గా ఉందండి. చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ప్రతి ఒక్కరు చూసే సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హిట్ సినిమా, సూపర్. నిన్న జిమ్ఖానా సినిమా చూస్తే నిజమన్నా అసలు ఎవరికి నవ్వు రాకపోయినా పడి నవ్వుతారన్న థియేటర్లో మాత్రం. ఎందుకంటే సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. ఆ లవ్ స్టోరీ కానీ మొత్తం మెయిన్ ఏంటంటే బాక్సింగ్ గురించి అన్న సినిమా. అసలు నిజంగా ఆ థియేటర్లో కూర్చొని చూస్తే నవ్వుకొని ఆ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకొని చచ్చిపోయినా. లవ్ స్టోరీ కానీ బాక్సింగే కానీ నిజంగా ఒక సినిమా బాక్సింగ్ మీద తీయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కదన్నా. అసలు ఒక్కసారి ఆ థియేటర్కి వెళ్ళి ఆ సినిమా చూస్తే మాత్రం పక్కా నవ్వుకొని నిజంగా మాత్రం ఇలాంటి సినిమాలు వస్తే మళ్ళీ యూత్ అనేది ఇలాంటి సినిమాలు రావాలని, ఆ లవ్ స్టోరీసే కానీ ఇంకా చాలా చాలా మంచి సినిమాలు అందిస్తారని చెప్పి నిజంగా కోరుకుంటున్నా. ఆ లవ్ స్టోరీ కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ ఉందన్న, ఏం చించేస్తుందన్న యాక్టింగ్ కానీ సినిమా. ఇంకా లవ్ స్టోరీస్, లవ్ సాంగ్సే కానీ సూపర్ అన్న. మ్యూజిక్, ఆ డైరెక్టర్ మాత్రం సూపర్ అన్న. కంపల్సరీ సినిమా హిట్ అవుతున్నా. ఒక్కసారి థియేటర్కి ఫ్యామిలీకి వచ్చి చూడండి అన్న. సూపర్ బంపర్ ఆఫర్ అన్న. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసిన. మూవీ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. నాకైతే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫీలింగ్ చెప్తా, ఒక జాతిరత్నాలు మూవీ చూడడం ఎట్లయితే ఎంజాయ్ చేసినామో అంతకంటే డబుల్ ఉన్నది మూవీ జిమ్ఖానా మూవీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో కామెడీ అనేది కాదు, డ్రామా ఉంది, ఇంకా స్పోర్ట్స్ గురించి ఉన్నది. మన హీరో బాక్సర్ ఎట్లయితారో అని చెప్పేసి అసలు బాక్సింగ్ గురించి ఒక మంచి థీమ్ తీసుకున్న డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ డైరెక్షన్ పరంగా చాలా బాగా అనిపించింది.
అన్ని డ్రామా అండ్ బాక్సింగ్ అనేది ఇంకా మళ్ళీ కామెడీ అనేది ఈక్వల్గా మంచి డైరెక్షన్ చేసిండు డైరెక్టర్. మన హీరో గారు పర్ఫార్మెన్స్ మాత్రం మన ప్రేమలో హీరో. అసలు ప్రేమలు చూసిన తర్వాత హీరో మళ్ళీ ఇలాంటి ఫిలింతో వస్తుందంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయినా ఆ ఎక్స్పెక్టేషన్కి బియాండ్ ఉంది మూవీ అయితే. ఎక్సలెంట్ ఉంది మూవీ. మ్యూజిక్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ, డ్రామా పరంగా కానీ, మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఒక విధంగా ఉంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. కామెడీ మాత్రము ఒక్క కామెడీ సీన్ కూడా బోర్ కొట్టది. కంపల్సరీ ఒక ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం ఇది. నాకు తెలిసి ప్రేమలు తర్వాత దానికన్నా హైలైట్ అనిపించింది ఈ మూవీ నాకు. ఇలా ఈ హీరో గురించి ఇంకా ఏమంటారు ఇలాంటి ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నా. డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ మాత్రం అసలు ప్రాణం పోసింది మూవీకి. కంపల్సరీ మీరు వచ్చి జిమ్ఖానా మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ కంపల్సరీ. థ్యాంక్ యూ. ఇంకా నా మూవీ చాలా బాగుందండి. అది బాగా ఎంటర్టైన్ మూవీ అండి. చాలా బాగుంది. బాగా కామెడీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. జాతి రత్నాల కన్నా మంచిగా ఉందండి. కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీ మటుకైతే చాలా బాగుందండి. ప్రొడక్షన్ వాల్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. థియేటర్కి వచ్చి అందరు చూడండి. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసాను. అసలు మూవీ అయితే అసలు వేరే లెవెల్ ఫన్ రైడ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఫుల్ కామెడీగా, అసలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరి తర్వాత ఒకరు పంచుల మీద పంచులతో అసలు ఫుల్ కడుపుబ్బ నవ్వుకునేలాగా సూపర్ అంటే సూపర్గా ఉంది సినిమా. డైరెక్టర్ అయితే అసలు సూపర్గా డైరెక్షన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బాక్సింగ్ మీద వెళ్తూ ఉంటుంది కానీ ఫన్ కామెడీ. ప్రతి సీన్ కూడా నవ్వుకునే విధంగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఫన్గా తీసుకెళ్ళిపోయారు. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే మన ప్రేమల సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనకు తెలుసు. అలాగే ఈ సినిమా కూడా అంతకంటే ఎక్కువ బ్లాక్ బాస్టర్ అవుతుంది. అలా ఉంది ఈ సినిమా. హీరోయిన్ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. ప్లస్ మెయిన్ చెప్పాలంటే లవ్ స్టోరీ అయితే అసలు చాలా బాగా నీట్గా తీసుకున్నారు. అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడ తగ్గకుండా పంచులు వేసుకుంటూ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫుల్ ఎంటర్టైనర్. పక్కా థియేటర్కి వచ్చి చూడండి. అనురాగ కరెక్ట్న వేలం చూసాం మనము. ఉండా చూసాము, లవ్ చూసాము అండ్ తల్లుమల్ల చూసాం. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ అలుపొన్జీ, జింకానా. ఇంతకుముందు ఈ చెప్పిన మూవీస్ చేసిన మేకర్స్ చేసిన మూవీ అండి ఇది. తెలుగులో ఈరోజు April 25th తెలుగులో స్ట్రైట్ మూవీస్తో కలిపి రిలీజ్ అయింది ఇది. డబ్డ్ మూవీ మన 14 Reels ప్లస్ నుంచి రిలీజ్ చేశారు మన తెలుగులో. అండ్ మనం చూసాం ఇంతకుముందు ప్రేమలో ఒక కల్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మలయాళం నుంచి తెలుగుకి డబ్ అయిన మూవీ. అదే హీరో నస్లాన్ గారు చేశారు ఇందులో పర్ఫార్మెన్స్. అండ్ త్రూఅవుట్ ద మూవీ ప్యూర్ ఏదైతే ప్రేమలో యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఎలాగా తెలుగు మలయాళం ఫిల్మ్ అయినా తెలుగు డబ్ ఎంత నీట్గా ఉందో ఆ డైలాగ్స్ తెలుగులో తీసిన అల్ఫోన్స్ జింకానా డైలాగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఫన్ జోన్ కానీ, బాక్సింగ్ ఎపిసోడ్స్ కానీ ప్రాపర్ సమ్మర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఈరోజు రిలీజ్ అయిన 10 మూవీస్లో April 25th ఈరోజు రిలీజ్ అయిన 10 మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైనర్. ఫన్, ఫైట్స్, వైబ్, ఈ 3 ఎలిమెంట్స్ ఈ మన అల్ఫోన్స్ జింకానా మూవీలో ఉంటాయండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ప్యూర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. సేమ్ టైం అండ్ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు, పేర్స్ లవర్స్ కూడా వచ్చి చూడొచ్చు అండి. మస్ట్ వాచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ.